రైట్, ఇప్పుడు ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నిర్వహిస్తున్న మాన్యులు పెద్దలు నియోజకవర్గ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కవి గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు, గౌరవనీయులైన పెద్దలు ఉప్పల్ శాసనసభ్యులు అన్న శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన సోదరులు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, ఇంకా మిత్రులు ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో వారందరికీ, ముఖ్యంగా మా గజ్జల నాగేష్ గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అట్లాగే వేదికపై ఆసీనులైన 11 డివిజన్ పార్టీ అధ్యక్షులకి, అట్లాగే మాజీ కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఇటువైపున కూర్చున్న మాజీ కార్పొరేటర్లకి, డివిజన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అట్లాగే 578 బూత్ల నుండి విచ్చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వస్తూ ఉంటే నాకు నిజంగానే ఏదో ఒక బ్రహ్మాండమైన 1,00,00,000 మందితో బహిరంగ సభ పెడితే ఎట్లాంటి వాతావరణం నిర్మాణం జరుగుతుందో ఆ స్థాయిలో ఎక్కడికక్కడ నియోజకవర్గాన్ని గులాబీమయం చేసి బ్రహ్మాండమైన మరి ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైన ప్రచారం కల్పించిన మా కార్యకర్తలు సోదరులు సోదరీమణులందరికీ మరొకసారి నా అభినందనలు. అసలు సరిగ్గా ఇదే రోజు, ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. సుధీర్ రెడ్డి గారు మే 17, 2026 రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఇదే రోజు 25 సంవత్సరాల కిందట కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఏప్రిల్ 27, 2001 నాడు మన నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి బహిరంగ సభ జరిగిన రోజు, సింహగర్జన జరిగిన రోజు మే 17, 2001. సరిగ్గా అదే రోజు మళ్ళీ ఈ రోజు ఎల్బీ నగర్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని వేలాది మంది మా సోదరులు సోదరీమణుల మధ్య నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఆ రోజుల్లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఏప్రిల్ 27, 2001లో పరిస్థితి ఎట్లా ఉండే అంటే ఒక్కసారి మీకు గుర్తు చేసుకోవడానికి. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రంలో పదవుల్లో కూర్చున్న తర్వాత చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు 2001 ఏప్రిల్ 27 నాడు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం సంకల్పం చేసి ప్రయాణం మొదలుపెట్టిన రోజు. అదేదో సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కదో తెలియదు పాపం అని ఒక సినిమా పాట. ఈ తరం పిల్లలకు తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక తుఫాన్లో చిరుదీపాన్ని వెలిగించినట్టు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ జాతిని ఒకటి చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సూత్రాన్ని అయితే చెప్పారో, బోధించు, సమీకరించు, పోరాడు అనే మాట ఏదైతే చెప్పారో, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు జరగాలనో వారికి బోధిస్తూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అడుగడుగున తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలిచి పోరాడుతూ ఆ బాబాసాహెబ్ చూపిన బాటలో, ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రయాణం మొదలైంది. కేసీఆర్ గారు ప్రయాణం మొదలుపెట్టిన రోజు ఏమున్నదన్నాడు. కేసీఆర్ గారేమి ఒక సినిమా నటుడు కాదు. మొన్ననే తమిళనాడులో మీరు చూసినారు, విజయ్ గారు
పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టరు, సినిమా గ్లామర్ ఉంటుంది, ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. మరి కేసీఆర్ గారు ఏమి ఎన్టీఆర్ గారి మాదిరిగానో విజయ్ గారి మాదిరిగానో సినిమా యాక్టర్ కాదు. పోనీ మనకు సపోర్ట్ చేసే మీడియా ఉన్నదా అంటే ఎవ్వరూ లేరు. ఉన్న కొద్ది మీడియా మనకు వ్యతిరేకం. అట్లాగే మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధనబలం లేదు, ఏదీ లేదు. కేవలం ఉన్నదల్లా ఒకటే ఒక్కటి, సంకల్ప బలంతో తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా నేను మలుస్తాను, తప్పకుండా అందరినీ ఒకటి చేస్తాను అనే ఒక మొండి ధైర్యంతో ఆ రోజు కేసీఆర్ గారు బయలుదేరినారు. బయలుదేరి ఒక్కొక్క అడుగు వేస్తూ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాటల్లో చెప్పాలి అంటే భావజాల వ్యాప్తి చేస్తూ ఏ రకంగా తెలంగాణ సాధించాలి, ఏ రకంగా మనందరం ఒకటిగా నడవాలి అని 14 ఏళ్ల పాటు నిరంతరం కష్టపడి ఉప ఎన్నికలు, వివిధ ఆందోళనలు ఇవన్నీ